క్రైస్తవ బిడ్డలుగా ఉన్నటువంటి మనందరికీ దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు అనుకోండి, ఆజ్ఞాపిస్తున్నాడు అనుకోండి, ఒకవేళ లేదు నీ మంచి భవిష్యత్తు కొరకు దేవుడు నీకు ఈ మాట తెలియచేస్తున్నాడు అని అనుకోండి, మీరు ఎలా స్వీకరించినా దానిలో మంచి ఉంది అని మాత్రము అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు దేవుడు ఏమని చెప్పాడు అని అంటే, మీరు కుడి తట్టు కానీ ఎడం తట్టు కానీ మీరు తిరగొద్దు అని చెప్పాడు. ఇప్పుడు మీ మార్గం ఏమై ఉండాలి అని అంటే, తిన్నని మార్గమై ఉండాలి, సూటి అయిన మార్గమై ఉండాలి. సూటి అయిన మార్గంలో, తిన్నని అయిన మార్గంలో మీరు ప్రయాణం చేయాలి అని చెప్పాడు. పిల్లలు బాగా గమనించండి. ఇప్పుడు కుడి తట్టు ఎడమ తట్టు తిరగొద్దు అన్నాడు కాబట్టి, ఇలా కుడికి వెళ్ళమంటే కుడికి, ఎడానికి వెళ్ళమంటే ఎడానికి వెళ్ళకూడదు అని అర్థం కాదు. పిల్లలు ఆలోచించి, ఇప్పుడు మనం దారి పట్టుకుని వెళుతున్నాం అనుకోండి, అక్కడ కుడి తట్టు ఒకవేళ మలుపు ఉందనుకో, తిరిగి ఎలా వద్దా? స్ట్రైట్గా వెళ్ళిపోవాలా? అమ్మ చెప్పండి, ఏం చేయాలా? మరి ఇక్కడ కుడి తట్టు తిరగొద్దు ఎడమ తట్టు తిరగొద్దు అని అంటే, అసలు దేవుని దృష్టిలో కుడి తట్టు ఎడమ తట్టు తిరగకూడదు అని అంటే ఏంటి దాని అర్థం? దేవుడు ఒక మాట చెప్పాడనంటే దానికి ఒక మంచి అర్థం ఉంటుంది. పిల్లరా, ఇప్పుడు నీవు ఒక మార్గంలోనికి ప్రవేశించాం. మీకు అర్థమవుతుందా? మనం ఎందులోనికి ప్రవేశించాం? మనం ఒక మార్గంలోనికి ప్రవేశించాం. ఏ మార్గంలోనికి ప్రవేశించాం మనం అందరము కూడా అంటే, యేసే మన మార్గం, యేసు అనేటువంటి మార్గంలోనికి మనం ప్రవేశించాం. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, మన మార్గం ఇప్పుడు ఏ మార్గం అయింది అని అంటే, యేసు అనే జీవ మార్గంలోనికి మనం ప్రవేశించాం. ఇప్పుడు మన బ్రతుకు నడకంతా కూడా యేసు అనేటువంటి జీవ మార్గంలో వాక్యాన్ని బట్టి వెళతా ఉండాలి. పిల్లలు ఆలోచించండి. అందుకని వాక్యములు ఏమంటాడు అని అంటే, ఇప్పుడు నువ్వు కుడి తట్టు కానీ ఎడమ తట్టు కానీ తిరగకూడదు. ఎడం తట్టు కుడి తట్టు నువ్వు తిరిగావు అని అంటే, యేసు అనేటువంటి మార్గములో నువ్వు వెళ్ళాల్సినటువంటి గమ్యములో నుండి తొలగిపోయే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ దాని అర్థం ఏంటంటే, నువ్వు అటోకడుగు ఇటోకడుగు వేయకూడదు. నీ మార్గం ఏంటి? యేసే నీ మార్గం. ఇప్పుడు నీ మార్గములో ఏముంది? జీవం ఉంది. కాబట్టి నువ్వు దేన్ని పట్టుకున్న మార్గంలోనికి ప్రవేశించాలి? వాక్యాన్ని పట్టుకున్న మార్గంలోనికి ప్రవేశించాలి. వాక్యాన్ని వింటూ యేసు అనే మార్గాన్ని అంగీకరించి జీవం అనే మార్గంలో వేస్తున్న నీ ప్రతి అడుగులో కూడా తప్పటడుగులు తప్పుటడుగులు ఉండకూడదు. ఇప్పుడు ఆలోచించి, ఒక అడుగు అటు ఒక అడుగు ఇటు వేసిన అప్పుడు దేవుడు దాన్ని ఏమంటాడు అని అంటే, ఇది నిలువెచ్చని జీవితం. ఒక అడుగు అట్టేసి ఒక అడుగు ఇట్టేసి ఒకవేళ మరలా తిరిగి దారిలోనికి వచ్చి నేను బాగానే వెళుతున్నాను అని అనుకుంటే అది దేవునికి నచ్చని జీవితం. దేవుడు దాన్ని ఏమాత్రము కూడా అంగీకరించని జీవితం. ఆనాడు కూడా పిల్లరా, ఇశ్రాయేలు జనాంగము కానీ ఆ తర్వాత ఆది అపోస్తలులు ప్రారంభించినటువంటి ఆది సంఘాలలో కానీ ఇలాంటి చాలా పొరపాట్లు వస్తూ వచ్చాయి. ఎందుకనంటే మనుషులు ఏం చేసేవారు అని అంటే, ఇటు దేవుణ్ణి నమ్ముతూనే అటు దెయ్యానికి పెట్టేది కూడా దెయ్యానికి పెట్టేవారు. ఇటు దేవుని దగ్గరకు వస్తూనే ఆ వాక్యాన్ని అంగీకరిస్తూనే వాళ్ళు చేయాల్సినటువంటి లోకానుసారమైనటువంటి ఆచారాలు పాటిస్తూ వచ్చేవారు. ఇటు దేవుణ్ణి ఆరాధిస్తూనే లోక సంబంధమైనటువంటి ఏయో కొన్ని హృదయాన్ని బిడ్డలారా మంచి రోజులను, మంచి గడియలను, మంచి సమయాలను చూస్తూ హృదయాన్ని బిడ్డలారా వాళ్ళు వాటిని కూడా అనుసరిస్తూ వచ్చేవారు. అందుకని దేవుని యొక్క వాక్యములో దేవుడు వాటన్నిటి గురించి ప్రస్తావించాడు. ఉంటే నువ్వు తిన్నని మార్గములో ఉండు. నువ్వు ఒక అడుగు కుడికి ఒక అడుగు ఎడమకి వేసి, బాగా గమనించండి పిల్లలారా, నేను దారిలోనే వెళుతున్నాను అని అంటే అది దారి కాదు అని చెప్పాడు. ఇప్పుడు మీకు అర్థమైందా ఈ మాట? కుడి తట్టు కానీ ఎడమ తట్టు కానీ తిరగొద్దు అని దేవుడు చెప్పడానికి గల కారణం ఏంటి అని అంటే, నువ్వు యేసు అనేటువంటి ఒక మంచి మార్గంలో ఉన్నావు. కాబట్టి యేసు అనేటువంటి మంచి మార్గంలో ఉన్నటువంటి నీవు ఒక అడుగు అటు కానీ ఒక అడుగు ఇటు కానీ వేసావా, నిలువెచ్చని జీవితం. అట్లాంటి వాళ్ళని దేవుడు ఏమంటాడు అని అంటే, నేను నిన్ను నా నోట నుండి ఉమ్మి వేస్తాను అని చెప్పాడు. పురులరు ఆలోచించండి. అంటే దేవుడు అసహించుకుంటాడు, హేయమైనటువంటి జీవితం అని చెప్తాడు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్య గ్రంథంలో దేవుడు అందుకనే విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఒక మాట మనం చదువుకుందాము. ఉపదేశకాండం 5వ అధ్యాయం 33వ వచనంలో, కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరుగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించున్నట్లు చేయుటకు జాగ్రత్త పడవలెను. దేవునికి స్తోత్రముయా. చూడండి, ఇక్కడ వాక్యములు ఏమని వ్రాయబడింది అనంటే, కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞను
ఆజ్ఞాపించున్నట్లు ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుటకు మనకి జాగ్రత్త కావాలి. హల్లెలూయా. చాలా మంది ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కానీ ఆది అపోస్తులు స్థాపించినటువంటి ప్రారంభ సంఘాలు కానీ అప్పట్లో ఎట్లా ఉన్నాయి వాళ్ళు కూడా అని అంటే అనేకమైనటువంటి విధాలుగా తప్పుడడుగులు వేస్తూ వచ్చారు. ఆజ్ఞలను మీరిపోతూ వచ్చారు, ఆజ్ఞలను పక్కన పెడుతూ వచ్చారు, వారు దేవుణ్ణి విసర్జిస్తూ వచ్చారు. వాళ్ళు అవసరం వచ్చినప్పుడు దేవుని దగ్గరకు వచ్చి, వాళ్ళ ఆపదల్లో దేవుని దగ్గరకు వచ్చి వాళ్ళు అనేక విధాలుగా ప్రత్యేక బిడ్డలరా లోకాన్ని అనుసరిస్తూ వెళ్ళిపోయారు. అందుకనే వాళ్ళు ఏమయ్యారో తెలుసండి, చేరాల్సిన గమ్యస్థానానికి చేరుకోకుండా మధ్యలోనే వాళ్ళు ఆగిపోయారు. పుల్లరా గమనించండి, నీ ముందు దేవుడు ఒక అద్భుతమైనటువంటి గమ్యస్థానాన్ని పెట్టాడు. భక్తుడైనటువంటి పౌలు అంటాడు, నేను గురి దగ్గరికి పరిగెడతాను, నాకు ఒక గురి ఉంది. చెప్పండి ఏముంది? ఎవరికి? మరి నీకు ఒక గురి ఉండాలిగా. అమ్మ చెప్పండి, నీకు కూడా గురి ఉండాలి వద్దా? గురి ఉండాలి. మన బ్రతుకుకు ఒక గురి ఉండాలి. మనం ఎందుకు బ్రతుకుతున్నామో దానికి అర్థం ఉండాలి. పుర్లారా ఆలోచించండి. చాలా మంది లోకంలో తిడతా ఉంటారు చాలా మందిని, ఎరా ఎందుకు బతుకుతున్నావు? రోడ్డు మీద కుక్క బతుకుతా ఉంది, నువ్వు బతుకుతున్నావు. బురదలో పంది బతుకుతా ఉంది, నువ్వు బతుకుతున్నావు అని చాలా మందిని తిట్టే ఆ పరిస్థితులు కానీ ఆ పద్ధతులు కానీ లేదా అలాంటి విషయాలు కానీ మనం చూస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో అలాంటివి మనకు ఎదురవుతూ ఉంటాయి. ఎందుకట్లాగా అనంటే బ్రతుక్కి అర్థము లేకోకుండా మనం జీవించకూడదు. పుర్లరా మన బ్రతుకు ఒక అర్థం ఉంది. భక్తుడైనటువంటి పౌలు చెప్తున్నాడు, ఆయన దేవుడు మనల్ని విలువ పెట్టుకున్నాడు కనుక మన బ్రతుకులు విలువలేనివి కావు. మన బ్రతుకులు విలువలేనివి కావు, మన బ్రతుకులు చాలా విలువైనవి. వాక్యములైనంటాడు పుర్లరా, లోకంలో ఎవరికి లేనటువంటి ధన్యత, ఎవరికి ఇవ్వని భాగ్యము ఎవరితోనూ అనని మాట ప్రభు మనతో అన్నాడు. ఏమనో తెలుసా? మీరు నా స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న నా సొత్తు అని అన్నాడు పుర్లరా. ఇప్పుడు నువ్వెవరివి? దేవుని సొత్తువు నీవు. ఇప్పుడు నీకు విలువ లేదని ఎవరన్నారు? బాగా గమనించండి. లాజరు విలువ భూలోకంలో ఉన్నంతకాలం ఎవరికీ తెలియలా, ఎవరు తెలుసుకోలేకపోయారు పుర్లరా. మరి దేవుడు ఎంత విలువిచ్చాడు లాజరుకి? అర్థమవుతుందా? ఎంత విలువిచ్చాడు దేవుడు లాజరుకి అనంటే, భూమి మీద విలువగా బతికినటువంటి వాడు ఒకడు చూసి నోరు వెళ్ళబెట్టాడు. అతను చూసి ఆశ్చర్యపోయాడు. అతని జీవితం ఎంత అద్భుతంగా ఉందో లాజరు జీవితం. పుర్లరా ఆలోచించండి, దేవుడు అంత గొప్ప విలువనిచ్చాడండి. అందుకని ఇక్కడ వాక్యములో దేవుడు అంటాడు, పుర్లరా మీరు జాగ్రత్త పడండి. ఎందుకనంటే మీరు మార్గములో తొలగిపోకుండా ఉండునట్లు జాగ్రత్త పడండి. చాలా మంది దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టి విసర్జించి లోకానుసారంగా జీవించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇదిగో మీరు వాళ్ళ వలె ఉండొద్దు. కుడికి కానీ ఎడమకి కానీ మీరు తిరగొద్దు. మీరు ఎన్నుకున్న మార్గం మంచిది, అందులో జీవం ఉంది, అందులో క్షేమం ఉంది. ఆ మార్గంలో నడిచే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా మీరు వేయాలన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం వేసే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి. ఇప్పుడు దేవుని బిడ్డలారా ఆలోచించి, ఇప్పుడు ఒక విషయాన్ని మనం బాగా గమనించాలి. మనలో ఏమన్నా ఒకవేళ కుడికి కానీ ఎడమకి కానీ తొలగినటువంటి ఈ తప్పటడుగులు లేదా తప్పుటడుగులు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఏమన్నా ఉన్నాయంటారా అమ్మా? ఏమన్నా ఉన్నాయా? అసలు మనం అనుకుండేటువంటి కుడి ఎడమల మార్గం ఏంటి? దేవుడు అనుకుండేటువంటి కుడి ఎడమల మార్గం ఏంటి? అసలు మనమేమనుకున్నాం? కుడి తట్టు తిరగొద్దు, ఎడమ తట్టు తిరగొద్దు అని అంటే మనమేమనుకున్నాం? ప్రతిని బిడ్డలరా అంటే ఈ రోజున దేవుని మందిరాన్ని మానేశాను కాబట్టి నేను ఈవేళ దేవుని మందిరానికి మానేశాను కనుక వెళ్ళలేదు కనుక ఒకవేళ నేను ఈవేళ ఎడం తట్టుకో కుడి తట్టుకో తిరిగిపోయాను, అది కూడా ఒక కారణమే. కానీ అంతకంటే ప్రాముఖ్యమైనటువంటి కొన్ని కారణాలు దేవుడు చెప్తున్నాడు. పుర్లరా అందరిలోనూ ఉండేటువంటి అనేకమైన లోపాల్లో కొన్ని లోపాలు దేవుడు చెప్తున్నాడు. నువ్వు కుడి తొట్టు తిరగడం ఏంటో, ఎడం తొట్టు తిరగడం ఏంటో, నువ్వు వేసేటువంటి ఆ ఎడమ తొట్టు తప్పుడు అడుగేంటో, కుడి తొట్టు తప్పుడు అడుగేంటో వాక్యంలో దేవుడు మాట్లాడుతున్నాడు. జాగ్రత్త పడమని వాక్యంలో ప్రభు చెప్తున్నాడు. చూడండి, ఆ మాటను ఒక్కసారి మనం చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో పుర్లరా వాక్యములో కీర్తన గ్రంథంలోనికి మనం వచ్చినప్పుడు 40వ కీర్తన 4వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందామా? ఇష్టులైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు, చూడండి పుర్లరా, అబద్ధముల తట్టు తిరుగువారునైనను. చూడ ఇక్కడ వాక్యములు ఏమంటాడు అని అంటే, దేవుడు చెప్తూ ఉన్నాడు కుడి తట్టు తిరగడము, ఎడమ తట్టు తిరగడము ఏంటి తప్పుడడుగులు అని అంటే అబద్ధముల తట్టు తిరగడం. మనం అనుకుంటా ఉంటాం పుర్లరా, అందరూ వేసే అడిగేది కదండి, అందరూ వేసే అడిగే. ఎక్కడో చోట ఏదో ఒక చిన్న అబద్ధం మన జీవితంలో ఎలాకోకుండా రోజు గడవదే. ఒక చిన్న అబద్ధమైన మాట్లాడుకోకుండా మన బ్రతుకు ముందుకు వెళ్ళట్లేదే పుర్లరా. అబద్ధాల పుట్ట. ఇందాక మల్లేశ్వర గారు చెప్పారు, ఎన్నో నెపములు పుర్లరా
ఆలోచించండి. సావుకుడు మోసం చేయొచ్చు కానీ చేయగలరు కానీ దేవుడు మోసం చేయగలరా? కాబట్టి ఇక్కడ బైబిల్ గ్రంథంలో దేవుడు ఏమంటాడు అనంటే, ఎడమ తొట్టు గాని కుడి తొట్టు గాని తిరగటము అనంటే అబద్ధాల తొట్టు తిరగడం అని అన్నాడు. ఇప్పుడు మనం ఇలా తిన్నగా వెళ్ళిపోతున్నాం, మనం చిన్న అబద్ధం ఆడాం, ఇప్పుడు దారి తప్పిపోయామా దారిలోనే ఉన్నామా? బాగానే వెళ్ళిపోతున్నావు. నీ దేవుడు యేసు ప్రభువే, నీకు మందిరం ఉంది, నీ సేవకుడు ఒక సేవకుడు ఉన్నాడు, నువ్వు ఒక బైబిల్ గ్రంథాన్ని ప్రామాణిక గ్రంథంగా తీసుకుని దాన్ని ఆచరిస్తూ ఉన్నావు, చక్కగా నువ్వు భక్తి చేసుకుని వెళ్ళిపోతూ ఉన్నావు. ఈలోగా అబద్ధం ఆడాల్సిన పరిస్థితి వచ్చింది, నువ్వు అబద్ధం ఆడావు. ఇక్కడ బైబిల్ని విడిచిపెట్టలేదు, సంఘాన్ని విడిచిపెట్టలేదు, దేవుడిని విడిచిపెట్టలేదు, ఆరాధనని విడిచిపెట్టలేదు, నువ్వు ప్రార్థించడం కూడా మానలేదు, కానీ అబద్ధం ఆడావు. ఇప్పుడు దారిలో ఉన్నావా, దారి తప్పావా? బాగా గమనించిన పిల్లలు, నీవు శారీరకంగా ఒకవేళ నీ చేతిలో బైబిల్ కనిపించిన, పైకి వినబడే నీ ప్రార్థనలు నూటంట వినబడిన హృదయం ముందు నువ్వు దారి తప్పిపోయావు. ఇప్పుడు దేవుడికి ఏం కావాలి? విరిగి నలిగిన అదే కదా కావాలి. అక్కడ తప్పిపోయాం పిల్లలు, ఆలోచించి. అందుకనే ఈ మధ్యాహ్నం వేళ వాక్యంలో దేవుడు ఏమంటాడు అని అంటే, నువ్వు కుడి తట్టు ఎడం తట్టు తిరగొద్దు అన్నాడు. అసలు ఎడం తట్టు ఏంటి, కుడి తట్టు ఏంటి అని అంటే పుల్లరా, అబద్ధాలు మాట్లాడడం. ఏమంటే నేను అబద్ధం మాట్లాడలేదు, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, దేవుణ్ణి నమ్మాక, దేవుణ్ణి నమ్మకముందు ఒకవేళ అబద్ధం ఆడున్నానేమో, కానీ అసలు నేను దేవుణ్ణి నమ్మాక అబద్ధమే మాట్లాడలేదు అన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే ఒక్కసారి మీరు చేయి చూపించండి. దారిలో ఉందాము అనుకుంటూ మనలను మనమే మోసం చేసుకుంటున్నాం పిల్లలు, ఆలోచించి. బాగా గమనించండి. బుద్ధని వెలిగిస్తే ఒక భార్య భర్తతో అబద్ధం, భర్త భార్యతో అబద్ధం, పిల్లలు తల్లిదండ్రులతో అబద్ధం, స్నేహితులు తన తోటి స్నేహితులతో అబద్ధం, ఊరిలో ఉన్నటువంటి వాళ్ళు, వీధిలో ఉన్నటువంటి వాళ్ళు, అసలు బ్రతుకు ప్రారంభించేదే అబద్ధాలతో పిల్లలు, ఆలోచించి. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు కుడి తొట్టు కానీ ఎడమ తొట్టు కానీ నువ్వు బాగానే ఉన్నావు. హృదయంలో పైకి చూడడానికి మనుషులందరూ బాగానే అనుకున్నారు నిన్ను భక్తి అని, కానీ ఆకాశంలో ఉన్నటువంటి దేవుడు ఏమనుకుంటా ఉన్నాడు అని అంటే, నీ హృదయాన్ని చూసి, ఇదిగో నీ హృదయం అందు ఏమయ్యావు అని అంటే, కుడి తట్టుకో ఎడమ తట్టుకో తొలగిపోయే ఒక అబద్ధము అనేటువంటి ఒక చిన్న లోపముతో అని అన్నాడు బైబిల్లో. కాబట్టి నువ్వు తిరిగిన ఎడల, అబద్ధముల తట్టు తిరిగిన ఎడల నువ్వు తొలగిపోయినట్టే. వాక్యములో ఇది మొట్టమొదటి మాట. చూడండి, ఇంకొక మాట మనం చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నట్టు పుల్లరా, కీర్తన గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు, కీర్తన గ్రంథము 141వ కీర్తన 4వ చరణాన్ని ఒకసారి మనం చదువుకుందాం. నా మనస్సును దుష్కార్యమునకు తిరగనీయకము అని అన్నాడు పుల్లరా. దుష్కార్యములు చాలా ఉన్నాయి లోకంలో, ఒకటి కాదు రెండు కాదు, చాలా ఉన్నాయి పుల్లరా. అమానుషమైనటువంటి దుష్కార్యములు, రెండో కంటికి కనిపించుకోకుండా రహస్యమందు మన హృదయమందు చేస్తున్నటువంటి దుష్కార్యములు, మన హృదయమందు చేస్తూ ఉన్నటువంటి అనేకమైనటువంటి పాపములు, రహస్యమైనటువంటివి. మీకు అర్థమవుతున్నాయా లేదండి? మీరు అర్థం చేసుకుంటున్నారా? అలా కుడి తొట్టు ఎడమ తొట్టు అంటే ఏంటో కొన్ని మీకు అదైనా అర్థమవుతుందా? ఫస్ట్ ఏంటి, కుడి తొట్టు ఎడమ తొట్టు తిరగడం అంటే ఏంటండి? అబద్ధాల తొట్టు తిరగడం. అందులో ఒక తప్పుటడుగు మనం వేసామని అర్థం. దుష్కార్యాలలో పాలు పొందడం. ఇక్కడ వాక్యములో దేవుడు ఏమంటాడు అని అంటే, హృదయాన్ని బిడ్డలారా, నా మనస్సు దుష్కార్యమునకు తిరగనివ్వకము అని అన్నాడు. ఇప్పుడు ఈ దుష్కార్యం ఎక్కడ ప్రారంభమైంది? మనస్సులో. అమ్మ మీకు అర్థమవుతుందా ఎక్కడ ప్రారంభమైంది? ఇప్పుడు మనం తిన్నని మార్గంలోనే ఉన్నాం, మన చేతిలో బైబిల్ ఉంది, మనం మందిరంలో కూర్చున్నాం, కానీ మన మనసులో ఏముంది అంటే, ఇక్కడ తప్పుపోయింది ఎక్కడికి, కుడి ఎడమ తప్పుపోయింది ఎక్కడ? మనస్సులో పుల్లలు, ఆలోచించి. అన్నిటికీ ఇదే ప్రధానమైనటువంటి కేంద్రం అండి. దేవునికి నచ్చనివి ఎన్నో రహస్యంగా దాచిపెట్టే స్థలం అది, ఎన్నో రహస్యాల నిగూఢమైనటువంటి స్థలం అది. మీరు బాగా గమనించండి, భూమి మీద మన మనస్సు లాంటి రహస్యమైనటువంటి లాకరు కలిగిన స్థలం ఇంకెక్కడా లేదు. బాగా గమనించండి, లేదు అసలు. ఒక్కసారి మన మనసులో ఏదన్నా దాచిపెట్టాలని అనుకుంటే, దేవుడు తప్ప దాన్ని తవ్వి బయటకు తీయడం ఏ నరుడు వల్ల కానే కాదు, అసలు అవే అవ్వదు పుర్లరు. అందుకని వాక్యములో ఇక్కడ ఏమంటాడు అని అంటే, అసలు దుష్కార్యములు మనసులో ప్రారంభం అవుతాయి. మీరు బాగా గమనించండి పుర్లరా, దుష్కార్యములు మనసులో ప్రారంభమవుతాయి అట పుర్లరా. గెహాజీకి తనమును చూడగానే మనసు లాగేసింది, అక్కడ ప్రారంభమైంది అతనికి. మీరు బాగా గమనించండి. దావీదు మేడగది ఎక్కి ఆ ప్రాకారం మీద తిరుగుతూ ఉన్నప్పుడు చూసినటువంటి బెత్సబాను చూసిన వెంటనే తన మనసులో అక్కడ ప్రారంభమైంది దుష్కార్యం పుర్లరా. అవి వాళ్ళ జీవితాన్ని పతనం చేసేయే తప్ప ఏమాత్రం ఆశీర్వాదకరంగా ఉంచలేదండి. మీకు అర్థమవుతుందా అమ్మా? వినబడుతున్నాయా మీకు ఈ మాటలు?
కాబట్టి ఇక్కడ వాక్యంలో కుడికైనను ఎడమకైనను తప్పుపోకండి అని అంటే దాని అర్థం ఏంటనంటే మన హృదయాల్లో తప్పిపోతూ ఉన్నాం. ఒకటి అబద్ధము అనేటువంటి తప్పుటడుగు కుడుకో ఎడమకో పడిపోతూ ఉన్నాం. రెండవది పిల్లలు ఆయన అంటాడు మనసులో దుష్కార్యాలు. ఏంటా దుష్కార్యాలు? ఒకటి రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్న. స్వార్థం, ఇది పైకి మనం కనబడనివ్వం. అసూయ, ఇది పైకి మనము చెప్పండి కనబడనివ్వం. ఇవన్నీ దుష్కార్యాలే, ఇవన్నీ దేవునికి విరోధమైనటువంటివే. కాబట్టి ఇవన్నీ కూడా మనిషిని యొక్క హృదయంలో ఉంచుకుని పైకి భక్తి చేస్తూ దేవునికి విరోధమైనటువంటి ఇవన్నీ కూడా హృదయంలో కడుగుకోకుండా తొలగించుకోకుండా మనం ఏం చేస్తూ ఉన్నాము అని అంటే యేసే నా మార్గము అని చెప్పి ఆ మార్గంలో వెళుతూ ఉన్నామని చెప్పుకొనొచ్చు మనలను మనమే మోసం చేసుకుంటూ ఉన్నామంట. అందుకని ఇక్కడ వాక్యంలో ప్రభు జాగ్రత్త పడండి, దేవుని ఆజ్ఞలు మీకు ఇచ్చాడు, జాగ్రత్త పడండి. కుడికి కానీ ఎడమకి కానీ మీరు తిరగొద్దు, కుడికి ఎడమకి తిరగొద్దు. మీ మనసును నిదానం చేసుకోండి, నిదానమే ప్రధానం కనుక నిదానం చేసుకోండి. మీరు తిన్నగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఒక్కసారి మీ చూపు అలా తిరిగిందా సాతానుడు కోలుకోలేనటువంటి పరిస్థితుల్లోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతాడు.